మన వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయి, మన వ్యవస్థల కళ్ళు గప్పి బయట కొంతమంది ఏం చేస్తున్నారు అని చెప్పడానికి 2 ఉదాహరణలు. ఒకటి నిన్న చాలా వైరల్‌గా మారింది. ఒక టీచర్ అతని పేరు వీరన్న. అతను 1983లో ఒక మర్డర్ కేసులో అతనికి జీవిత ఖైదు పడింది. అతను ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్‌కు సంబంధించిన మనిషి. అతనికి జీవిత ఖైదు విధించింది కోర్టు. వరంగల్ సెంట్రల్ జైల్‌లో పెట్టారు. 1984లో పేరోల్ మీద బయటకొచ్చాడు. పేరోల్ ఎవరికిస్తారు అంటే, జైల్లో శిక్ష అనుభవిస్తూ, నమ్మకంగానే ఉండి, మంచి వ్యక్తిత్వం ఉండి, ఒక పర్టిక్యులర్ రీజన్ ఉండి, కొన్నాళ్ళ పాటు బయటికి రావాల్సొస్తే అతనికి పేరోల్ ఇస్తారు. అది కూడా తిరిగి మళ్ళా జైలుకొస్తాడు అని నమ్మకం ఉంటే ఇస్తారు. అతనికి 1984లో పేరోల్ ఇచ్చారు. ఆ వీరన్నకి ఇచ్చారు. ఒక నెల పాటు ఇచ్చారు. నెల పాటు అతను బయటికి రావచ్చు. మళ్ళా తిరిగి జైలుకెళ్ళాలి. అయితే నెల రోజుల తర్వాత అతను జైలుకెళ్ళలే. తన పేరోల్ పొడిగించమని అడిగాడు. సరే పొడిగించారు కొన్ని రోజులు. సరే పొడిగింపు అయిపోయిన తర్వాతైనా జైలుకెళ్ళాలి. కానీ వెళ్ళలే. అతను వెళ్ళలేదు. అతను రాలేదన్న విషయాన్ని జైలు అధికారులు పెద్దగా గమనించలేదు. చూడండి, ఇతను బయటకొచ్చాడు. ఇక బయటనే ఉండిపోయాడు. మళ్ళా పక్క రాష్ట్రాలకి పారిపోలే. ఇప్పుడు పక్క రాష్ట్రాలకి పారిపోయాడు, పోలీసులు దొరకలేదు అంటే వేరు. ఎక్కడో తెలియని మారుమూల గ్రామాలకు వెళ్ళి ఎక్కడో బతుకుతున్నాడు, పోలీసులు గమనించలేకపోయారంటే వేరు. కానీ ఇక్కడే తిరిగాడు. మళ్ళా ఇక్కడెక్కడే తిరిగాడు. పక్కనే ఉన్న అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కృష్ణా జిల్లాలో ప్రభుత్వ టీచర్ అయ్యాడు. చూడండి, అసలు మామూలుగా నేరం చేసి శిక్ష పడ్డ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం రాదు. పేరోల్ మీద బయటకు వచ్చిన ఈ వ్యక్తి తిరిగి జైలుకి వెళ్లకుండా బయట ఉండి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాన్ని సంపాదించాడు. గవర్నమెంట్ టీచర్గా ఏదో తెలియకొచ్చింది, అప్పుడు గమనించలేదు, ఇచ్చారు, తర్వాత పట్టుకుని ఉంటారంటే కాదు. అతను తన సర్వీస్ మొత్తం చేశాడు. ఒక టీచర్కి ఎంత సర్వీస్ ఉంటుందో అంత సర్వీస్. అంటే 1984లో బయటకు వచ్చిన వ్యక్తి టీచర్ ఉద్యోగం పొంది 2013 వరకు ప్రభుత్వ టీచర్గా పనిచేశాడు, గవర్నమెంట్ టీచర్గా పనిచేశాడు. 2004లో ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి అందుకున్నాడు. పేరు మార్చుకొని ప్రభుత్వ ఉద్యోగం పొందాడట. 2004లో ఉత్తమ టీచర్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. 2013లో రిటైర్ అయిపోయాడు. తర్వాత పెన్షన్ కూడా వచ్చింది. ఈ మధ్య కాలంలో జైలు శాఖ వాళ్ళు సమీక్ష నిర్వహిస్తే ఒక వ్యక్తి ఇట్లా పేరోల్ మీద బయటే తిరుగుతున్నాడన్న విషయాన్ని గమనించి అతన్ని లేటెస్ట్గా పట్టుకున్నారు. పట్టుకుంటే ఏముంది, అతను దాదాపు జీవితం మొత్తం బయటే గడిపాడు. అతనికి వయసు ఇప్పుడు మేబీ 70 ఏళ్ళ పైన ఉండుండొచ్చు. ఎందుకంటే అతను రిటైర్ అయిపోయి కూడా దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇక అతని వయసు 70 ఏళ్ళు దాటి ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు అతనికి మళ్ళీ జైలుకి పంపించారు. అతను వదిలేయమని వాళ్ళ భార్య అడిగింది. ఎందుకంటే బయటకు పోయి మళ్ళీ నేరం చేయలేదు కదా, బయట దాక్కోలేదు కదా, టీచర్ ఉద్యోగమే చేశాడు కదా అని వాళ్ళ భార్య ఏదో కోర్టును రిక్వెస్ట్ చేసినప్పటికీ, ఇలా పేరోల్ మీద బయటకు వచ్చి పేరు మార్చుకొని వ్యవస్థల్ని మోసం చేసిన వ్యక్తిని వదిలేస్తే తప్పుడు సంకేతాలు పోతాయి అన్న ఉద్దేశంతో అతను మళ్ళా జైలుకి పంపించారు. సరే, ఈ కేసు ఇలా ఉంటే ఇంకో కేసు చెప్తాం మీకు. డేరా బాబా ఉత్తరప్రదేశ్లో ఎంత ఫేమసో మీ అందరూ తెలుసు కదా. అతను మర్డర్ కేసులో, మానభంగం కేసులో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కానీ అతను జైల్లో ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ. గడిచిన 9 సంవత్సరాల్లో 17 సార్లు పేరోల్ ఇచ్చారట. మరి అన్నిసార్లు పేరోల్ ఇస్తారా ఒక వ్యక్తికి అసలు? అందులోనూ మర్డర్ కేసులో, మానభంగం కేసులో జైలుకి వెళ్ళిన వ్యక్తికి అన్ని పేరోలు ఇస్తారా? అతని మీద లేని కేసులు లేవు, చాలా కేసులు ఉన్నాయి అతని మీద. కఠినమైనటువంటి శిక్ష అతనికి ఇచ్చారు. అతను సుప్రీంకోర్టు దాకా పోయాడు తన శిక్ష రద్దు చేయమని. కానీ సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలే. అంటే ఇతని మీద ఉన్న నేర అభియోగాలు అట్లాంటివి. అలాంటి నేర అభియోగాలు ఉన్న వ్యక్తి జైల్లో తక్కువ, బయట ఎక్కువ ఉంటున్నాడట. ఈ 8 నెలల కాలం, ఈ సంవత్సరంలో ఈ 8 నెలల కాలంలో, ఆగస్ట్ అంటే 8 నెలలుగా, 8 నెలలు కంప్లీట్ అయిన ఈ సంవత్సరంలో, ఈ 8 నెలల్లో 3 నెలలు పేరోల్ మీద బయట ఉన్నాడట, మిగతా 5 నెలలు జైల్లో ఉన్నాడు. అంటే ఇన్నిసార్లు పేరోల్ ఎట్టొస్తుంది, ఇన్నిసార్లు బయటకు ఎలా రాగలుగుతున్నాడు? ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే మన వ్యవస్థలు ఎంత బలహీనంగా ఉన్నాయి అనేది. అంటే మేనేజ్ చేసుకోగలిగినోడికి మేనేజ్ చేసుకున్నంత ఇది నడుస్తుంది మన వ్యవస్థలో.